ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరాం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, గోల్డ్ గురించి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. క్రమేపా పెరుగుతూనే వస్తుంది. మరి ఇప్పుడు చూస్తే 1,05,000 అయిపోయింది. అంటే 10,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఎందుకు ఒకేసారి ఇంతగా జంప్ అయింది అంటే టారిఫ్ అనుకోవచ్చా? ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జిఎస్టీలో మార్పులకి అనుగుణంగా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటే ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? నో, గోల్డ్ పెరగడానికి ఇండియాలో ఉన్న టారిఫ్కి సంబంధం ఉండదండి. గోల్డ్ అనేది యూనివర్సల్ మెటల్, అది ఎల్లో మెటల్. సో కాబట్టి వరల్డ్ వైడ్గా అది నడుస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ టైము ఈ అమెరికన్ ట్రెజరీతో పోల్చుకుంటే గోల్డ్ని వాళ్ళు రీప్లేస్ చేసుకునే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఫస్ట్ టైం అది హిస్టరీలోనే. అందుకని ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ డాలర్కున్న రిజర్వ్ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని స్లో చేసుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వరల్డ్ వైడ్గా డాలర్ స్టోర్ చేసుకునే వాళ్ళు దాన్ని రిజర్వ్ కరెన్సీగా వాడేవాళ్ళు ఇంతకుముందు 57 దాకా ఉండేవాళ్ళు. ఇప్పుడు 50 దగ్గరకు వచ్చేసింది అది. అంటే స్లోగా తగ్గిస్తున్నారు అమెరికన్ డాలర్ స్టోర్ చేయడం అనేది. దానికి బదులు వాళ్ళు గోల్డ్తో హెడ్జింగ్ చేస్తున్నారు. ఈవెన్ ఇండియాలో కూడా ఆర్బీఐలో రీసెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు గోల్డ్ తోటి మేము హెడ్జింగ్ చేస్తున్నాము అండ్ అమెరికన్ ట్రెజరీస్ని అదే తగ్గిస్తున్నాం, యూఎస్ ట్రెజరీని తగ్గిస్తున్నామని. అంటే వరల్డ్ వైడ్గా నడుస్తుంది ఇది. అంటే చైనా వాళ్ళు ఆ పని ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఇండియా వాళ్ళు కూడా చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఎవ్రీ మంత్ గోల్డ్ కొంటున్నారు ఆర్బీఐ వాళ్ళు అండ్ యూఎస్ డాలర్స్ని తగ్గించుకుంటూ పోతున్నారు. ఈ పని కనుక ఈవెన్ జపాన్ వాళ్ళు కూడా బిగిన్ చేస్తే చాలా దూరం పోద్ది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఈ అమెరికన్ ట్రెజరీస్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు జపనీస్, బ్రిటన్ అండ్ చైనా వాళ్ళు చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు కొత్తగా బ్రిటన్లో బాగా కొంటున్నారు అమెరికన్ ట్రెజరీస్ని. బట్ అంతకుముందు మామూలు చూసుకుంటే జపాన్ ట్రెడిషనల్గా చైనా వాళ్ళు టూ మచ్ కొంటారు కనుక వాళ్ళ నుంచి కనుక సెల్లింగ్ కనుక వస్తే డాలర్ ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మొత్తానికి ఏదైనా కావచ్చు. వరల్డ్ వైడ్గా అయితే పర్టికులర్గా బిగ్ కంట్రీస్ మొత్తం సెంట్రల్ బ్యాంక్స్ స్వయంగా గోల్డ్ కొంటే బీన్ చేసినాయి కాబట్టి గోల్డ్కి డిమాండ్ కంటిన్యూస్గా ఉంటుంది. అది ఇండియాలో మ్యారేజ్ సీజన్ వల్ల కాదు, ట్యాక్స్ తగ్గటం వల్ల కాదు. వరల్డ్ వైడ్గా స్టాక్ మార్కెట్ అన్సర్టనిటీ ఉన్నప్పుడే గోల్డ్ అయితే పెరిగిద్ది. బట్ ఈ పర్టికులర్గా ఈ టైంలో మాత్రం డీ డాలరైజేషన్ పుణ్యం అంటూ పెరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. అందుకని గోల్డ్ ఎవరు ముందు కొంటారు చూద్దాం అన్నట్టు అంటే చేజింగ్ నడుస్తుంది కాబట్టి గోల్డ్ ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే అన్లిమిటెడ్ మూవ్ జరిగిద్ది అంటే మూవ్ జరగదండి. లాస్ట్ ఇయర్ ఇప్పటికే ఆల్మోస్ట్ 45% దాకా మూవ్ అయింది కాబట్టి స్లో అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది. మొత్తానికి అయితే పాజిటివ్ బయాస్ మీద మూవ్ అవుతుంది. అంటే మనం అనుకున్నట్టు పాత వీడియోలో 1,10,000 రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకళ్ళు తగ్గితే సార్ ఎంత తగ్గొచ్చు అంటారు? ప్రతిసారి తగ్గితే ముందు ఆర్బీఐలు కొంటారండి. ప్రపంచవ్యాప్తం సెంట్రల్ బ్యాంక్సే కొంటాయి తగ్గిపోద్ది. అందుకని తగ్గిద్దా మరీ టూ మచ్గా అంటే అంత తగ్గదు, కానీ స్టేబుల్గా ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఏదైనా ఎసెట్ మూవ్ కనుక అయితే 2 రకాల కరెక్షన్ జరిగిద్ది. ఒకటి ప్రైస్ కరెక్షన్ లేదా టైం కరెక్షన్. టైం కరెక్షన్ అంటే పడదు పెరగదు అక్కడే అయిపోద్ది అనమాట. నాకు తెలిసి గోల్డ్ నెక్స్ట్ 1 or 2 years పెరగదు పడదు అక్కడే ఉండిపోద్ది. నేను అందుకే చెప్పాను కింద వైపు పోతే 90, పైకి పోతే 1,10,000 అని. నెక్స్ట్ 2 years ఈ రేంజ్లో ఉండొచ్చు గోల్డ్ ఎక్కువ సార్లు. ఏదైనా సరే వరల్డ్ వైడ్ మూవ్ బట్టి ఇది డిపెండ్ అవుతుందండి. అంటే ఏదైనా సరే గోల్డ్ అనేది ఇయర్లీ 12% కావాలంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఉంచుకోవచ్చు. అండ్ సెంట్రల్ బ్యాంక్సే సాక్షాత్ హెడ్జింగ్ కోసం కొంటాయి అంటే మనం ఎంత చెప్పండి. ఇంకా సిల్వర్ గురించి మాట్లాడుకుంటే అది కూడా అలాగే ఉంది. సిల్వర్ ఇంకా చాలా ఫాస్ట్ పెరుగుతుందండి. హాల్మార్క్ కూడా వస్తుంది సిల్వర్ కి అని చెప్పేసి అంటున్నారు. అవును, ఎందుకంటే సౌదీ బ్యాంక్ కొంటుందండి. సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్కి ఆల్టర్నేటివ్గా సిల్వర్ పంట బీన్ చేశారు ఆల్రెడీ. అంటే ఇండస్ట్రియల్ యూటిలిటీ చాలా ఎక్కువ సిల్వర్కి. అందుకని నెక్స్ట్ డెకేడ్ బిలాంగ్స్ టు ఈ మెటల్స్లో సిల్వర్ గోయింగ్ టు రూల్ గోల్డ్తో కంపారిజన్ సరే. ఎందుకంటే అటు ఇండస్ట్రియల్ యూటిలిటీ ఉంది, ఈ వైపు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ బీన్ అయింది సిల్వర్లో. అందుకని సిల్వర్ డెఫినెట్లీ గోయింగ్ టు రాక్ కంపేర్ టు గోల్డ్తో పోల్చుకుంటే. అయితే కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు దీంట్లో అగ్రెసివ్గా పెట్టచ్చు అంటే అంత అగ్రెసివ్ అవసరం లేదండి, కన్జర్వేటివ్ పెట్టుకుని బాగుంటుంది. ఏదైనా సరే స్టాక్ మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువైన కాడి నుంచి లేదు, అందరూ మల్టీ అసెట్ అలొకేషన్లో పెడుతున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా సిల్వర్లో గోల్డ్లో పెడతారు. అందుకని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది ముందు రోజుల్లో. కాబట్టి ఆ ట్రెండ్ వరల్డ్ వైడ్గా ఉంది. ఇప్పుడు ఈ టైంలో మరి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కరెక్ట్ టైం అంటారా? నో, నేను అంటుంది ఏంటంటే అగ్రెసివ్గా అలొకేట్ చేయకుండా కన్జర్వేటివ్ కొంత అలొకేట్ చేయమంటారు. స్ట్రక్చర్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి గోల్డ్ చార్ట్స్ అండ్ సిల్వర్. రెండిట్లో ఒకటే తీసుకోమంటే సిల్వర్ రికమెండ్ చేస్తాను. అండ్ రెండిట్లో ఎంత పెట్టచ్చు అంటే ఓవరాల్ పోర్ట్ఫోలియో కొంత కేటాయించండి, మొత్తం కేటాయించిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ టైంలో ఈక్విటీకి ఎక్కువ అలొకేట్ చేయమంటాను. ఎందుకంటే 14 months జీరో రిటర్న్స్ కదా, ఇది మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది దాంతో పోల్చుకుంటే నెక్స్ట్ 1 yearలో. బట్ పాజిటివ్ బయాస్ గోల్డ్. థ్యాంక్ యూ సార్.
హాయ్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా సరే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఇలా నేర్చుకుందాం అనుకుంటే అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళు అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.